మళ్ళీ అంటే ఈ క్వశ్చన్ కొంచెం రాజకీయంగా ఉంటుంది. మళ్ళీ మీరు అది అది నాకు తెలియదు అంటారేమో. బట్ అడగడం నా ఇది కాబట్టి అతనికి ఏదైతే రైల్వే కోడ్ టికెట్ ఇచ్చినప్పుడు అక్కడ ఇంకా చాలామంది అర్హులున్నా కానీ తను ఒక దళిత అయ్యుండి కోటాలో వచ్చిందో ఇంకే ఏ ఉద్దేశంతో వచ్చిందో తనకు ఒక సేమ్ ఇందాక యమధర్మరాజు ఎమ్మెల్యే సినిమాలో చెప్పినట్టు ఒకసారి టికెట్ రాగానే ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేసినట్టు తనకి టికెట్ ఇచ్చిన తర్వాత టికెట్ ఇచ్చిన తర్వాత గెలిపించిన తర్వాత అనుకువగా ఉంటాడు, చెప్పింది చేస్తాడు అనుకుంటే అలా ఉండకుండా తన ఇష్టం వచ్చినట్టు తోకూపుతున్నాడు. ఆ ప్రాసెస్లోనే ఇతన్ని తొక్కాలనే ఉద్దేశంతో మరి సొంత పార్టీ పేరు పాడుతుంది తెలిసినా కూడా వాళ్ళ సొంత పార్టీ మనుషులు చేయించారని కూడా అంటున్నారు. అయితే ఒక పని చేద్దాం సార్, మీరు ఎవరైతే అంటున్నారో వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీరు ఇమీడియట్గా స్పీకర్ గారికి, నేను కూడా మీకు ఇంటిస్తున్నా చెప్పండి, మీరు అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఇమీడియట్గా స్పీకర్ గారికి, సంబంధిత ఎస్పీ గారికి, ఎలక్షన్ కమిషన్ వారికి, ఓకే సార్, కుదిరితే జనసేన అధినేత గారికి మీరు ఒక కంప్లైంట్ చేయండి. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఒకవేళ నిజంగానే అది కనుక మీరు అనుకున్నది జరిగితే వాళ్ళు సంస్థాగతంగా ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో వాళ్ళపైన వాళ్ళు తీసుకుంటారు. నేను ఫ్రీగా డ్రాఫ్ట్ చేసి ఇస్తాను. హిట్ టీవీ ప్రేక్షకులకు ఏదైతే పారదర్శకంగా అన్ని చెప్పాలనుకుంటున్నామో ఆ ప్రాసెస్లో మీ దగ్గర ఎలా అయితే అనాలిసిస్ చేస్తున్నామో తప్పకుండా ఒక పొలిటికల్ అనలిస్ట్ అది కూడా చేస్తాను, ఎందుకంటే మీరు ఒక అష్యూరెన్స్ ఇచ్చారు. నేను ఫ్రీగా డ్రాఫ్ట్ చేసి ఇస్తాను కదా సార్, ప్రతిదీ ఫ్రీయే మా దగ్గర, డ్రాఫ్ట్స్ ఖర్చు కూడా లేకుండా అన్ని ఫ్రీయే. కాకపోతే నా టైం ఉన్నప్పుడు మీకు ఫ్రీగా చేస్తాను. ఓకే సార్. సో ఫైనల్గా ఇప్పుడు ఈ వర్డిక్ట్ అనేది ఇంకా ఎన్ని రోజుల్లో వచ్చే అవకాశం ఉంది? ఎందుకంటే కమిటీ వేశారు ఇందాక అన్నట్టు, నేను కమిటీ ఏ కమిటీ వేశారండి? ఒక సిట్ ఏదో వేశారు కదా సార్. జనసేన పార్టీ వాళ్ళు 3 సభ్య కమిటీ వేశారు, వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. నేను కూడా జనసేన సంబంధించి వ్యక్తులతో మాట్లాడుతున్నాను, కొంతమంది మిత్రులతో. మేము కూడా వస్తామని చెప్పాము. అది మరి నాకు తెలిసి కన్వే ఉంటుంది మా మెసేజ్. వాళ్ళు కూడా మాకు టైం ఇస్తారు, నెక్స్ట్ వీక్ మేము వెళ్ళి అక్కడ సబ్మిట్ చేస్తామండి. సబ్మిట్ చేస్తాం, మేము ట్రాన్స్పరెన్సీగా ఉన్నాం. నేనేది చెప్తున్నాగా, ఒకవేళ ఈ అమ్మాయి కనుక ఎవిడెన్స్ అంతా ఫాల్స్ అయితే అమ్మాయి ఏ శిక్షకైనా రెడీగా ఉంది. అలాగే ఎమ్మెల్యే గారు కూడా అదే ఛాలెంజ్ చేయమనండి, నేను తప్పు చేయలేదు ఏంటి వీడియో రిలీజ్ చేసినట్టు అన్నా నాకు క్షమించండి, ఒక అవకాశం ఇవ్వండి అని తను అంటున్నాడు. అందులో కూడా అతను ఔన్నత్యం కనిపిస్తుందని అంటున్నారు. అమ్మ నాన్న క్షమించడం ఏంటి? నా వీడియో లైక్ పార్టీ అధ్యక్షులు ఎవరైతే పార్టీ నుంచి తొలగించారో నన్ను మళ్ళీ తిరిగి తీసుకోండి, ఇందులో నాకు తప్పు లేదు అన్నట్టుగా. అదే దానికి అడుక్కు తింటాం ఎందుకు? దమ్ముంటే ఛాలెంజ్ చేసి నిరూపించుకుని బయటికి రా. అడుక్కు తినాలా? మరి నువ్వు తప్పు చేసే పోరా అంటే నేను తప్పు చేయని నిలబడాలా, మగోడుగా నిలబడి రుజువు చేసి రా మగోళ్ళలాగా. అంతేకాని తప్పు చేయలేదంటే అది నీ ఔన్నత్యం ఏముంది గాడిద గుడ్డ అక్కడ. సో యాజ్ అ లాయర్ లైక్ ఆ అమ్మాయిది ఇప్పుడు తెలిసి చేసినా తెలియక చేసినా అమ్మాయిలది కూడా తప్పు ఉంటుంది, అబ్బాయిలు కూడా ఇరు వర్గాలది ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఈమెది అంటే అమాయకత్వం వల్ల లేకపోతే తెలియకపోవడం వల్ల, ఎందుకంటే పెద్దవాళ్ళని ఒక 5గురిని కలిసిన తర్వాత కూడా న్యాయం ఖచ్చితంగా. సో ఈమెకి న్యాయం జరిగే ప్రాసెస్ లో ఈమెకి ఎదురు దెబ్బలు తగిలే అంశాలు ఏమైనా ఉన్నాయా? 1-2 లైక్, ఎందుకంటే మీరు ఆల్రెడీ తగులుతున్నాయి కదా సార్ ఎదురు దెబ్బలేండి సార్. లైట్ సార్, ట్రోల్స్ గురించి ఎప్పుడు ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ట్రోల్స్ పక్కన పెట్టండి. ఇప్పుడు తగులుతున్నాయి ఎదురు దెబ్బలు. ఏమని ఈ మెల్లి కంప్లైంట్ ఇస్తే తీసుకోలేదు, ఆయన ఇస్తే కంప్లైంట్ తీసుకుంటాం, ఆగమేఘాల మీద ఎఫ్ఐఆర్ కట్టేయటం, ఆగమేఘాల మీద సెక్షన్స్ కట్టేయటం, ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా మేము ఇస్తేనేమో మీరు ఎవిడెన్స్ తీసుకురండి అని మమ్మల్ని అంటాం. 0 ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయరు పోలీసు వాళ్ళు? ఇప్పుడు 0 ఎఫ్ఐఆర్ కట్టండి, దానివల్ల నష్టం ఏముంది? సుప్రీంకోర్టు చెప్పింది కదా, ఒక బాధిత మహిళ వెళ్తే పోలీస్ యంత్రాంగం విఫలత్వం కూడా ఉంది ఇందులో. ఇప్పుడు ఒక బాధిత మహిళలు కంప్లైంట్ ఇస్తే 0 ఎఫ్ఐఆర్ ఎందుకు కట్టలేదు? కట్టండి, ఇప్పుడు కట్టండి, ఈరోజు కట్టండి, మేము వస్తాం. కట్టకుండా ఏం చేస్తున్నారు 2 రోజులు? వేరైతే 0 ఎఫ్ఐఆర్, మరి అది లేకుండా ఇంక ఏం చెప్పాలి మీరు చెప్పండి, అర్థం చేసుకోండి. సో ఇదంతా ఇంకా క్లియర్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఖచ్చితంగా పడుతుంది కదా, ఏదైనా పడుతుంది. సో ఇది ఎంత సత్వరంగా జరిగే అవకాశం ఉంది అనుకుంటారు? ఇలాంటి కేసెస్ చూసుంటారు కాబట్టి 3 days లో 3 రిజల్ట్ చూపించా నేను. అవును, 3 ఫలితాలు చూపించా. వెరీ థ్యాంక్స్ టు యూ. అసలు అంత తొందరగా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ లాగా బిహేవ్ చేశారు. సోమవారం నా ఎంత రిసోర్సెస్ ఎంత ఉన్నాయి, నా సర్కిల్ ఎంత వాడుతున్నా నేను. సోమవారం నాడు మీకు బాంబ్ బ్లాస్ట్ వస్తుంది, మళ్ళీ బుధవారం ఒకటి వస్తుంది, గురువారం వస్తుంది. లేదు లీగల్ అంశాలు చెప్తున్నా, ఒకటి మేము వేసుకుంటాం. నాట్ లిటరల్ బాంబ్ బ్లాస్ట్ కామన్ వర్డ్ కదా, మనం పిల్లగాల్లాగా ఆడుకుంటాం. సో సోమవారం వరకు వచ్చే ఆ చిన్న సోమవారం సాయంత్రం వరకు నేను ఆ విస్ఫోటనం గురించి కొంచెం వెయిట్ చేస్తే అన్ని విషయాలు తెలుస్తాయి. తప్పితే మంగళవారం. ఆల్సో మాకు ఇంకా మీరు ఒకటి చాలా ఇంకో ఎక్స్క్లూజివిటీ వీడియో ఒకటి ప్రామిస్ చేస్తారు, దానికోసం కూడా మేము వెయిట్ చేస్తాం. దాని గురించి ముందు చెప్పడం నాకు ఇష్టం లేదు. ఆ వీడియో వచ్చిన తర్వాత మీకు ఇంకా చాలా విషయాలు అర్థం అవుతాయి. అప్పటి వరకు ఆజాద్ గారు ఏదైతే అష్యూరెన్స్ ఇచ్చారో మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎందుకంటే ఆయన ఆల్రెడీ
రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఎవరైతే అరవింద్ శ్రీధర్ ఉన్నారో అతని వరదలు ఇంకా చాలా మంది ఉన్నారు. ఒక్కరు బయటకు వచ్చారంటే వాళ్ళు వచ్చింది వాళ్ళ న్యాయం కోసమే కాదు, మీకు న్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతోనే, మీరు బయటకు వచ్చి పోరాడితేనే మీకు న్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతోనే అతను బయటకు వచ్చింది. కాబట్టి తను ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని ఆయన బాధితులు ఎవరన్నా ఉన్నా, ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ బాధితులు ఎవరన్నా ఉన్నా, ఏది హైకమాండ్ వరకు వెళ్ళి మాకు న్యాయం చేయండి అన్నా కూడా వాళ్ళు ఏ న్యాయం చేయకపోయినా కూడా మీకు న్యాయం జరిగే సోర్స్ ఏదైనా కావాలంటే అది ఆజాద్ గారే. సో ఆజాద్ గారికి వచ్చి ఆయన చెప్పారు చార్జెస్ కూడా లేకుండా నేను ఫ్రీగా ఫైల్ చేస్తాను. సార్ ఈ మాత్రం మహిళలు చేస్తా, బాబులు ఎవరైనా సరే మోసపోయిన వాళ్ళు ఉంటే అరవ శ్రీధర్ గారు ఎఫ్ఐఆర్ ఇస్తా, మీరు పోయి స్థానిక పోలీసులు కంప్లైంట్ చేయండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్, అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా సరే న్యాయం అందరికీ న్యాయమే కాబట్టి ఎవరు వచ్చినా సరే ఆజాద్ గారిని సంప్రదించవచ్చు. సార్ మీరు అన్నట్టుగానే ఆ సోమవారం జరగబోయే విస్ఫోటన గురించి వెయిట్ చేస్తాను. మళ్ళీ నాట్ ఎగ్జాక్ట్లీ ఒక రోజు అటు ఇటు అయినా కానీ మనకు న్యాయం జరగాలి కాబట్టి ఇంకా ట్రాన్స్పరెంట్ గా హిట్ టీవీ ప్రేక్షకుల ముందు ఉంచుతాం సార్. అప్పటి వరకు థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ టైం ఇచ్చినందుకు. తప్పకుండా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.